జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీ ఆంజనేయ. ఎన్నెల్లా ఛానల్ చూసే ప్రతి భక్తులకి, ప్రజలు అందరికీ భగవంతుడు ముక్కోటి దేవతలు దీవెనలు, వాళ్ళ ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. భక్తులు, ప్రజలు అందరి కోసము నేను 22వ నెంబర్ వీడియో చేసి పంపుతున్నాను. దయచేసి ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. మా వీడియోలు చూసిన తర్వాత దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలపండి. క్రింద ఫోన్ నెంబరు ఇచ్చి ఉన్నాను. ఫోన్ చేసి దేవుడి కార్యక్రమం కాబట్టి అన్ని విషయాలు తెలుసుకొని దేవుడు కార్యాన్ని జయప్రదం చేయండి. ప్రజలు, భక్తులకి, మీకు అందరికీ మీరు కోరుకునే కోరికలు అన్నీ చాలా మంచిగా జరుగుతాయి, నెరవేరుతాయి. ప్రజలు, భక్తులు పూజా కార్యక్రమంలోకి రాండి. భగవంతుడి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ప్రపంచంలో భగవంతుడు మించిన శక్తి ఏమీ లేదు. శ్రీమన్నారాయణ, పరమశివయ్య, ప్రజలు, భక్తులు తోడుగా ఉంటారు. ఎన్నెలా ఛానల్ పెట్టి వీడియోలు పంపుతున్నాను. నేను భక్తులకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్నటువంటి మన 2 రాష్ట్రాలు ప్రజలు, భక్తుల అందరి కోసం నేను చెప్పబోయే కార్యక్రమం ఏమిటంటే 1965 సంవత్సరం అంటే 60 సంవత్సరాల ముందు రాముల వారి టెంపుల్ కానీ, శ్రీ ఆంజనేయ టెంపుల్ కానీ, పరమశివయ్య టెంపుల్ కానీ ఉండేది. ఉదయం పూట, సాయంత్రం పూట భజన కార్యక్రమాలు జరిగేవి. రాను రాను భజన కార్యక్రమాలు తగ్గిపోయినవి. ఎందువల్ల అంటే నేను భజన చేసేది అప్పుడు వ్యక్తి చూస్తున్నాను, కావాలనే ఫీలింగ్, వేరే వ్యక్తులు చూస్తున్నారనేది ఒక ఫీలింగ్ ఇప్పుడు ఏర్పడింది. అందువల్ల భక్తి అనేది, భజన కార్యక్రమాలు చేయటము మానుకోవటం జరిగింది. ప్రజల్లో భక్తి అనేది ఉంది, భగవంతుడి మీద భక్తి అనేది ఉంది, నిర్మలమైన భక్తి ఉందా లేక భక్తుడు నటిస్తున్నాడు అనేది కూడా భగవంతుడు భక్తుల్ని చూసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రజల్లో భక్తుల అనుమానాలు అనేది ఉంది. ఇప్పుడు పరిస్థితులు ఇంట్లో చాలా ఘోరంగా ఉన్నాయి. సమస్యలు, చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ప్రకృతి కూడా సరిగా లేదు, ప్రకృతి కూడా సహకరించటం లేదు. ప్రజలు, భక్తులు దయచేసి అందరూ దేవుడి సన్నిధికి చేరుకొని టైం వచ్చింది. నిర్మలమైన భక్తితో ప్రజలు కార్యక్రమాలు చేసేటువంటి టైం వచ్చింది. సమయం మనకి ఇప్పుడు వచ్చింది. భక్తులకు నేను చెప్పబోయేది ఒక్కటే. జై శ్రీరామయ్య. రాముల వారికి టెంపుల్లో కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ అయితే మీ ఊరిలో ఉన్నటువంటి టెంపుల్లో భజన కార్యక్రమాలు పెట్టండి. చాలా మనకి మంచిగా జరుగుతుంది. భక్తులు అందరి కోసం ఆ శ్రీమన్నారాయణ భజన కార్యక్రమాలు, శ్రీరాముడు భజన కార్యక్రమాలు పంపుతున్నాను. భక్తులు మీరు కూడా భజన అనే కార్యక్రమానికి స్టార్ట్ చేయండి. మీకు అంతా మంచిగా జరుగుతుంది. దేవుడి దయ వల్ల అంతా మంచిగా జరుగుతుంది. నాకు భగవంతుడి మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఈ వీడియోలో భజన కార్యక్రమాలు ఇన్ని తర్వాత మీ ఏరియాల్లో ఉన్నటువంటి పూజారులు టెంపుల్లో పూజలతో మాట్లాడండి. రాముల వారి టెంపుల్ అయితే రాముల వారి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్లో భజన కార్యక్రమాలు పెడదామని మాట్లాడండి. రాముల వారి టెంపుల్లో, ఆంజనేయ స్వామి టెంపుల్లో ధర్మకర్తలు ఉంటారు, వాళ్ళతో మాట్లాడండి. కమిటీ సభ్యులతో మాట్లాడండి. ప్రజలు, భక్తులు మాట్లాడితే ధర్మకర్తలు టెంపుల్లో భజన చేసేదానికి ఒప్పుకుంటారు. ఒకవేళ
టెంపుల్కి సంబంధించి డబ్బులు లేవు అని అన్నారంటే మీ ఏరియాలో దాతలు ఉండాలి, మీకు బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు. మీరు భక్తులకి సందాకి బుక్ తయారు చేయండి. బుక్ని తయారు చేసిన తర్వాత మీ ఊరిలో దాతల దగ్గరికి పోయి ఈ బుక్కులో సందాలు దాతలను అడగండి. మీకు కంపల్సరీగా దాతలు మీకు సందాలు ఇస్తారు. మీకు వీలైతే మైక్ కూడా పెట్టుకోండి. సాయంత్రం పూట 1 గంట భజన చేస్తే చాలు. ప్రజలు భక్తుల్లో భజన అనే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేస్తారు. మీరు సిగ్గుపడకుండా ముందుకు పోయి భక్తి కార్యక్రమంలో భజన కార్యక్రమం చేయండి. శ్రీమన్నారాయణ, శ్రీ ఆంజనేయ మీ ఆశీస్సులు మీ మీద ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయి. ఎంతో సంతోషిస్తారు. శ్రీరాముడు, శ్రీ ఆంజనేయ దీవెనలు మీ మీద ఉంటాయి, ఎల్లప్పుడూ ఉంటాయి. భగవంతుడి దీవెనలు ఉంటాయి. భక్తులు దేవుడి కార్యక్రమం చేస్తున్నారు సిగ్గుపడకుండా. ఎందుకంటే ఇది దైవ కార్యం. ఈ కార్యం చేయాలంటే మనకి ఎంతో అదృష్టం ఉండాలి, అందరికీ రాదు. శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి దీవెనలు భక్తుల మీద ఎల్లప్పుడూ ఉంటాయి. భక్తులు ప్రజలు అందరికీ నేను చెప్పబోయేది ఒకటి, నార్త్ సైడ్ చూడండి. యూపీలో కానీ, ఢిల్లీలో కానీ, గుజరాత్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ భగవంతుడి మీద భజన కార్యక్రమాలు ఎలా పాల్గొంటారో చూడండి. భజన ఎంత బాగా చేస్తారో చూడండి. మనము వాళ్ళకన్నా తీసేసిన వాళ్ళమే కాదు కదా. చేసినట్లు మనము ఎందుకు భజన కార్యక్రమాలు చేయకూడదు? భక్తులు ప్రజలకు ఏమైనా డౌట్లు ఉంటే 9603202161కి ఫోన్ చేయండి. నెంబర్ ఇచ్చి ఉండాలి, నాతో మాట్లాడండి. అన్ని విషయాలు మీతో మాట్లాడతాను. భగవంతుడి కార్యక్రమాలు అందరూ కలిసి చేసుకొని ముందుకు చేసుకుపోతాం. భగవంతుడి కార్యక్రమాన్ని దైవ కార్యక్రమం చేస్తున్నాను కాబట్టి ప్రజల్లో భక్తుల ముందు కొంచెం ఈ క్రమం జయప్రదం చేయండి. భగవంతుడి దీవెనలు మీ మీద, మీ ఊరి మీద ఎల్లప్పుడూ ఉంటాయి. జయ శ్రీమన్నారాయణ. వెంకటేశ్వర స్వామి బిడ్డలుగా చూసుకుంటాడు మిమ్మల్ని. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఎన్ఎల్ఆర్ ఛానల్ చూసే భక్తులు ప్రజలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జయ శ్రీరామ్, జయ శ్రీ ఆంజనేయ. ఓం నమ శివాయ. అందరికీ ధన్యవాదాలు. భజన కార్యక్రమంలో చూడండి.
तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे Surya